ప్రారంభిస్తున్నాను. ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ ఉమెన్స్ వింగ్ తరఫున నుండి మొరాలిటీస్ ఫ్రీడమ్ అనే ఉద్యమం మీద ప్యానల్ డిస్కషన్ పెట్టడం జరిగింది. దీనికోసం మాపై వేదికపై చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటిగా డాక్టర్ స్వీటీ అనూప్ ఎంబీబీఎస్ డీజీఓ గారు, ప్లీజ్ గివ్ హర్ క్లాప్. అన్నం లావణ్య గారు, కొరుట్ల చైర్పర్సన్, గివ్ హర్ క్లాప్. నెక్స్ట్ డాక్టర్ ఎస్ఎల్ జోష్న ఎంబీబీఎస్ డీజీఓ గారు. నెక్స్ట్ కొండ కనకాదారా గారు, ఎంఏ ఎంఎస్సి ఎంఎడ్ గారు, ప్లీజ్ గివ్ హర్ క్లాప్. కే శ్వేత కొరుట్ల ఎస్ఐ గారు, ప్లీజ్ గివ్ హర్ క్లాప్. ఇంకా మాతో పాటు జమాతే ఇస్లామీ హింద్ ఉమెన్స్ వింగ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి నాదియా బేగం గారు ఉన్నారు, ప్లీజ్ గివ్ హర్ క్లాప్. ఇంకా మాతో పాటు ప్యానల్ డిస్కషన్లో శ్రీమతి యానిస్ మేడం గారు కూడా ఉన్నారు, ప్లీజ్ గివ్ హర్ క్లాప్. ఇంకా మాతో కొరుట్ల జమాతే ఇస్లామీ హింద్ ఉమెన్స్ వింగ్ తరఫున నుండి ప్రెసిడెంట్ శ్రీమతి షాహిన్ బేగం గారు కూడా ఉన్నారు. ఇంకా ఈ ప్యానెల్లో మా జమాతే ఇస్లామీ హింద్ ఉమెన్స్ వింగ్ తరఫు నుండి ఒక కార్యదర్శి శ్రీమతి రానా బేగం ఎంఏ బిఎడ్ గారు కూడా ఉన్నారు, ప్లీజ్ గివ్ హర్ క్లాప్. ఈరోజు ఈ ప్యానెల్ డిస్కషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జమాతే ఇస్లామీ హింద్ ఎప్పుడు కూడా సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవడానికి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తుంది. ఈసారి మన పెద్ద సమస్యగా ఉన్నది ఏంటంటే ఈ నైతికతలో చెడులు చేరడం అన్నమాట. అందుకోసమే మొరాలిటీస్ ఫ్రీడమ్ అంటే నైతికతనే స్వేచ్ఛ అనే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఉద్దేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మొరాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు స్వేచ్ఛ కావాలి అంటున్నారు, అమ్మాయిలు కూడా కావాలంటున్నారు, అబ్బాయిలు కూడా కావాలంటున్నారు. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ ఎలాంటిది అంటే ఒక అగ్ని లాంటిది. అంటే దానికి మనం యూజ్ కూడా ఉంది, దాంతో మనకు చెడు కూడా ఉన్నది. స్వేచ్ఛ కూడా అలాంటిదే. దాన్ని మనం ఒక మంచిగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, సక్సెస్ సాధించవచ్చు. అదే దాన్ని మనం ఒక బ్యాడ్గా యూజ్ చేయడం అనుకోండి, అది దానివల్ల మనం నష్టపోతాం. కానీ ఇప్పుడు యూత్ ఎలా ఉంది అంటే, మాకు ఫ్రీడమ్ కావాలి అని దాన్ని మంచిగా యూజ్ చేయడం పోయి దాన్ని బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా ఏంటంటే, ఒకప్పుడు చాలా విషయాలు మన సమాజంలో చెడు, అసభ్యకరం, అనైతికం అనుకునేవాళ్ళం. ఎట్లా అంటే, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కల్చర్ అయినా, లివింగ్ రిలేషన్షిప్ అయినా, మనం ఏంటి ఒకప్పుడు అసభ్యకరం, రాంగ్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఫ్యాషన్లో అయిపోయింది కాదా. ఇంకా ఏంటి, వీటిని మూవీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. మూవీస్లో ఎలా చూపిస్తున్నారంటే, ఇది స్టైల్ అంటే లేడీస్ని డిస్రెస్పెక్ట్ చేయడం, వాళ్ళను టార్చర్ చేయడమైనా, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడమైనా, ఇవన్నీ ఒక స్టైల్గా చూపిస్తున్నారు. ఇలాంటి మూవీస్ని మనం బైకాట్ చేయడం పోయి ఇలాంటి మూవీస్ని మనం హిట్ చేస్తున్నాం, ఇంకా ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకు చెడు నచ్చుతుంది అన్నమాట, మంచి నచ్చట్లేదు అనమాట మనం. అయితే ఈ చెడులను నిర్మూలించడానికే, ఈ చెడులతో మన సమాజంలో మార్పు తీసుకురావడానికే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. 1 by 1 మన ప్యానెల్లో ఉన్న ముఖ్య అతిథులతో ఈ క్యాంపెయిన్ పై వారి ఉద్దేశం, వారి వ్యూస్ తెలుసుకుందాం. మొదటిగా నేను శ్రీమతి అంటే ఏంటి, మళ్ళీ మేము జమాతే ఇస్లామీ హింద్ తరఫు నుండి నడుపుతున్న ఈ క్యాంపెయిన్ యొక్క తన క్యాంపెయిన్ పై తన విషయాలను చెప్పాల్సిగా కోరుకుంటున్నాను. Good evening, everybody. At the outset, I thank Jamaat Islami Hind organization for inviting me to participate today.
నైతికత మరియు స్వేచ్ఛ వీటి గురించి మాట్లాడినప్పుడు నైతికత అనేది ఎవరికి వాళ్ళు ఏర్పరచుకునే నైతికత ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే కుటుంబ మరియు సామాజిక నైతికత గతి తప్పుతుందో ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది. మరి ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు బయటికి, కాబట్టి మగపిల్లలపై వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రి ప్రభావం ఎంత ఉంటుందో మరి బయట సమాజం, స్కూల్, కాలేజ్, మూవీస్, ఇంటర్నెట్ ఈ మాధ్యమాలన్నిటి ప్రభావం కూడా పిల్లల నైతికత పైన ప్రభావం చూపిస్తుంది. కేవలం తల్లి వలన బాగుపడడము, చెడిపోవడం అనే రోజులు ప్రస్తుత సమాజంలో లేవు. 80వ 70వ దశకంలో మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు, మూవీస్లో ఇంత అశ్లీలత లేనప్పుడు, కేవలం తల్లి తండ్రి చాటు బిడ్డలుగా మనం పెరిగినప్పుడు తల్లి తండ్రి తాతల మరి ఇంట్లో పెద్దవాళ్ళ, స్కూల్లో పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఉన్న రోజుల్లో పిల్లల పెరుగుదల వేరుండింది, నైతికత వేరుండింది, మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అయ్యే విధానము వేరుగా ఉండింది. ఇప్పుడు తల్లి చెప్తుంది, తండ్రి చెప్తారు ఇట్లా ఉండాలని, ఇంట్లో ఉన్న ఇతర పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఏ తల్లి తండ్రి పెద్దవాళ్ళు పిల్లల్ని చెడిపోమని ఎవరు చెప్పరు. కొన్నిసార్లు చూస్తుంటాము తల్లి వలన తల్లి సరిగా చెప్పలేదు, తండ్రి సరిగా చెప్పలేదు అని అనడము. ఇప్పటి పరిస్థితిలో 80-90% తల్లిదండ్రి ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు. కొంత శాతం తల్లిదండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రూమ్లోకి పోయి పిల్లలు ఫోన్లో ఏం చూస్తుందో తెలియదు, బయటికి పోయి పిల్లలు ఏం చేస్తుందో తల్లిదండ్రికి తెలియదు. అది తల్లిదండ్రి ఇచ్చిన స్వేచ్ఛ ఫలితమా లేక పిల్లల ఆలోచన విధానం ఫలితమా అనేది కాలంలో వచ్చిన మార్పులను బట్టి జరిగిన పరిమాణమే. దానికి మనం ఇప్పుడు చింతించడం తప్ప ఇప్పుడు ప్రస్తుతం అర్జెంటుగా చేయగలిగేది అయితే ఏం లేదు. నైతికత అనేది తల్లిదండ్రి దగ్గర నుంచి, సమాజం నుంచి, కుటుంబం నుంచి, కాలేజ్, స్కూలు మరియు సంఘంలో కొన్ని రోల్ మోడల్స్గా మనము అనుకునే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న చాలా అంశాలను మనము గ్రో అయ్యే ప్రాసెస్లో మన లోపల ఇన్కార్పొరేట్ చేసుకొని, ఇంబైబ్ చేసుకొని, వాటినన్నింటినీ జీర్ణించుకొని ఒక క్యారెక్టర్గా మనం బిల్డ్ అవుతాం. అది పిల్లవాడి దృక్పథంలో, ఆ అమ్మాయి లేక అబ్బాయి దృక్పథం కూడా దానికి దోహదపడుతుంది. కేవలం మనం చెప్తేనే వాళ్ళు చెడుగా కానీ మంచిగా కానీ మారరు. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం గ్రహించుకుంటున్నారు. ఇంటర్నెట్ని కూడా మంచిగా వాడే పిల్లలు ఉన్నారు, దుర్వినియోగం చేసే పిల్లలు ఉన్నారు. మూవీస్లో నుంచి కూడా చెడు నేర్చుకునే పిల్లలు ఉన్నారు, ఇలా ఉండకూడదు అని నేర్చుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఒక పరిస్థితికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, ఒక సిచ్యువేషన్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు అది మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక చెడు జరుగుతుంది, నేను చూసి ఇట్లా ఉండకూడదు అని నేర్చుకుంటానేమో. ఇంకొకరు చూసి ఆ చెడు నేర్చుకుంటే అది మన దృక్పథాన్ని తప్పు ఉంటుంది. ఒక 5 years వరకు 6 years వరకు కంప్లీట్గా పిల్లలు మన కంట్రోల్ ఉంటారు. తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఎదుగుతుంది అనేది మన చేతుల్లో కూడా ఉండదు. పరిస్థితుల ప్రభావానికి, సామాజిక ప్రభావానికి వాళ్ళు లోనై వాళ్ళలోని నైతికత విలువలు మారుతుంటాయి. సంవత్సరానికి మారుతుంటాయి, జనరేషన్కి మారుతుంటాయి. ఇప్పుడు మెయిన్గా మద్యము, మాదక ద్రవ్యాలు, పోర్నోగ్రఫీ ఇంత విచ్చలవిడిగా యువతకు దొరుకుతుందంటే దానికి బాధ్యులు ఎవరు? దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? దాన్ని గవర్నమెంట్స్ చేతుల్లోకి తీసుకొని కంట్రోల్ చేయాలా, లేక ఎవరికి వారు నైతికంగా హద్దులు విధించుకోవాలా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు హద్దులు విధించుకోవాలి. ఇప్పుడు పోర్నోగ్రఫీ ఎవరికి దృష్టి కన్నా వస్తే కొంతమంది చాలా అట్రాక్ట్ అవుతుండొచ్చు, కొంతమంది చూసి ఇది మన కోసం కాదు, ఇది ఈ రూట్లో పోతే మనం చాలా డైవర్ట్ అయిపోతామని పక్కకు బ్రష్ ఆఫ్ చేసి ముందుకి మన దాంట్లో మనం పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి అట్రాక్ట్ అయ్యి, దానికి అడిక్ట్ అయ్యి, దాని ప్రభావంలో పైశాచిక చర్యలు, మనం ఇప్పుడు చూస్తున్న పైశాచిక చర్యలకి పాల్పడే వాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఆ విక్టిమ్కి, ఆ రేపు జరిగిన అమ్మాయికి తెలిసిన వాళ్ళే ఉంటున్నారంట.
అంటే రివెంజ్ తీసుకోవడానికో, కోపం తీర్చుకోవడానికో, లేక శాడిజం వలననో, పైశాచిక ఆనందం కోసమో రకరకాల కారణాల వల్ల రేప్స్ జరుగుతున్నాయి. కొన్ని యాంగర్ రేప్స్ ఉంటున్నాయి, కొన్ని పవర్ రేప్స్ ఉంటున్నాయి, కొన్ని సాడిస్టిక్ రేప్స్ ఉంటున్నాయి, కొన్ని ఆపర్చునిస్టిక్ రేప్స్ ఉంటున్నాయి. రేప్స్ 4 రకాలు. యాంగర్ రేప్స్ అంటే కోపం తీర్చుకోవడానికి. పవర్ రేప్స్, పవర్ అధికారము వాళ్ళ మీద చెతాయించడానికి. మూడోది సాడిస్టిక్ రేప్, వాడు ఒక మానసిక పైశాచికత్వంతో చేసే సాడిస్టిక్ రేప్. ఇంకొకటి ఆపర్చునిస్టిక్ రేప్, అవకాశవాది. వాడు నేను దొరకను అనుకుంటే వాడు ఇటువంటి చర్యకు పాల్పడతాడు, దొరుకుతాను అనుకుంటే వాడు దూరంగా ఉంటాడు. ఆపర్చునిస్టిక్ రేపిస్ట్. వీళ్ళందరూ కూడా ఎవడు కూడా నైతికంగా బలవంతుడు కాదు. బలవంతుడైన వాడు నిబ్బరంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, బండ మీద కట్టినట్టు స్థిరంగా ఉంటాడు. వాడు ఇటువంటి చేష్టలకి, ఇటువంటి వికృతమైన క్రీడలకి పాల్పడడు. నైతికంగా బలంగా ఉన్నవాడు ధైర్యవంతుడు, నైతికంగా బలంగా ఉన్నవాడు స్వేచ్ఛగా ఉంటాడు. ఎందుకంటే వాడికి మనసులో నిబ్బరం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. బండ మీద నిలబడ్డట్టు, కాళ్ళ కింద ఎన్ని నీళ్లు ప్రవహించినా బండ మీద నిలబడడానికి ఏం కాదు. నైతికంగా బలవంతుడు, వాడు చాలా ధైర్యవంతుడు. ఎప్పుడైతే నైతికంగా మనం బలహీన పడతామో మనము బానిసత్వ మనస్తత్వం వస్తుంది, పిరికితనం అనే మనస్తత్వం వస్తుంది, ఇన్సెక్యూరిటీ వస్తుంది. అప్పుడే మాదక ద్రవ్యాలకి బానిస అవుతాడు, మద్యానికి బానిస అవుతాడు, పోర్నోగ్రఫీకి బానిస అవుతాడు, మానసికంగా అంగవైకల్యుడు అవుతాడు, వాడు బలహీనుడు అవుతాడు. వాడు అప్పుడే ఇటువంటి చర్యలకు పాల్పడతాడు. ఈ నైతికత అండ్ ఫ్రీడమ్, ఈ రెండింటి మధ్యలో సంతులన సాధించిన వాడే ఈ రెండింటి మధ్యలో హద్దులు తీసుకొని ఆ హద్దులలో ఎట్టి పరిస్థితులు ఎదురైనా, ఎట్టి టెంప్టేషన్స్ ముందుకు వచ్చిన ఈ హద్దులలో నిలబడి బలంగా నిలబడగలిగినోడే జీవితంలో గెలుస్తాడు. మరి ఇటువంటి ఆలోచనలు చేయడు. రేపు చేయాలని, ఈవ్ టీజింగ్ చేయాలన్న ఆలోచన నైతికంగా బలవంతుడికి రాదు. ఎంతసేపు వాళ్ళు ఫ్యామిలీని ఎట్లా బలపరచాలి, సొసైటీని ఎట్లా బలపరచాలి, కెరియర్లో ఎలా బలపడాలి, వ్యక్తిగతంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇతరులకు ఎలా ఉపయోగపడాలన్న త్రోవలోనే వాళ్ళు ప్రయాణిస్తారు తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడరు. ఎవరైతే మితిమీరిన స్వేచ్ఛ దుర్వినియోగం చేస్తారో, ఎవరైతే మితిమీరిన అలవాట్లకి వ్యసనపరులుగా మారుతారో, మితిమీరిన ప్రవర్తన, మితిమీరిన స్వేచ్ఛ, హద్దు అదుపు లేని ఆలోచన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఇటువంటి చర్యలు చేస్తారు. మితిమీరిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసి ఇటువంటి చర్యలు చేస్తారు. ఇదే మనము నైతికత గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్సే మనం మాట్లాడుకుంటాం. మరి ఇంకొక ప్రశ్న మీరు అడిగినప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, జమాతే ఇస్లామీ హింద్ కార్యక్రమాల గురించి, వాళ్ళు తీసుకొస్తున్న ఈ మూమెంట్ గురించి, మొరాలిటీ అండ్ ఫ్రీడమ్ యొక్క మూమెంట్ గురించి అడిగారు. ఇది చాలా మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఈ మూమెంట్ వలన మేము ఇన్ని రోజులు ఈ రేట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇది జరగడం మరి మంచిది కాదు కదా అని బాధపడడం వరకే మా ఆలోచన ఉండింది. ఎప్పుడైతే మీరు ఈ మూమెంట్ని ఉధృతంగా దేశవ్యాప్తంగా నడపడం స్టార్ట్ చేసినారో మాలో కూడా ఇంకా లోతుగా ఈ విషయంలో మేము ఆలోచించి, పరిశోధించి, కొంత నెట్లో కానీ బుక్స్లో కానీ రీసెర్చ్ చేసి చాలా విషయాలు డెప్త్గా మేము కూడా తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే ఓన్లీ 50% ఆఫ్ రేప్స్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ టు ద లా ఏజెన్సీస్. ఆ 50%లో కూడా కన్విక్ట్ అయ్యేటివి ఓన్లీ అగైన్ 60%. ఆ 60% కన్విక్షన్ అయిన వాళ్ళు జైల్లో గడిపేది ఇంకా చాలా తక్కువ పర్సెంటేజ్. మొత్తంగా చూసుకుంటే రేపిస్ట్లలో శిక్ష పడేది ఒక 10% కూడా ఉండలేదు. అందుకే మరి విచ్చలవిడితనం ఉన్నది. ఈ మూమెంట్ ద్వారా జమాతే ఇస్లామీ హింద్, ఉమెన్స్ వింగ్, మెన్స్ వింగ్, గర్ల్స్ వింగ్, ఈ 3 ఆర్గనైజేషన్స్ ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున మాకు ఈ సొసైటీ, ఈ భయంగా బతికే సొసైటీ మాకొద్దు, ఈ ఇటువంటి పైశాచిక చర్యలు జరుగుతున్న సొసైటీ మాకు వద్దు, ఆడపిల్లలు, మా ఆడపిల్లలపై ఇటువంటి వికృత క్రీడ మాకు వద్దు, మేము ఇటువంటి సహించము అని ఈ ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మూమెంట్ వలన గవర్నమెంట్ మీద ప్రెషర్ రావాలని, వివిధ ఆర్గనైజేషన్స్ మీద ప్రెషర్ రావాలని, ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఆ వ్యక్తులు భయపడే విధంగా చట్టాలు, కఠినతరమైన చట్టాలు తేబడాలని, అటువంటి మూమెంట్
రిజల్ట్ ఈ మూమెంట్ ద్వారా రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ మూమెంట్ ఇంత గొప్పగా జరుపుతున్న ఇంట్లో పనులు, పిల్లల పనులు, మీ ఆఫీస్ పనులు, మీ చదువులు అన్ని పక్కకు పెట్టి ఇంత టైం ఈ మంత్ అంతా, సెప్టెంబర్ మంత్ అంతా ఈ మూమెంట్ కోసం కేటాయిస్తున్నందుకు దీనికి గొప్ప ఫలితం రావాలని, రేప్ చెయ్యాలంటే నిద్ర మత్తులో కూడా, మాదక ద్రవ్యాల మత్తులో కూడా వాళ్ళ కాళ్ళు గజగజ వణికేంత కఠినతరమైన చట్టాలు మీ మూమెంట్ వలన, మా అందరి సహకారం వలన రావాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని సౌదీ కంట్రీస్లో డీకాపిటేషన్, స్టోన్ పెల్టింగ్, పబ్లిక్లో హ్యాంగ్ చేసే కల్చర్ ఉంది, చట్టాలు ఉన్నాయి. మరి అటువంటి చట్టాలు రిపోర్ట్ చేయంగానే, ప్రాథమిక ఎవిడెన్స్ ప్రూఫ్ దొరకంగానే మరి ఇటువంటి చట్టాలు, ఇటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు చాలా తగ్గిపోతాయి. జీరో అయితే అని చెప్పలేము, జీరో అవుతాయి అని చెప్పలేము. గంటకు 4 జరుగుతున్న రేపులు గంటకు 1, 2 గంటలకు 1 తగ్గొచ్చు. కనీసం అది జరిగినా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ సొల్యూషన్ కఠినతరమైన చట్టాల వల్లనే వస్తలేము. మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ మొదలు పెడితే వాడు చిన్నప్పటి నుంచి మొదలు పెడితే 15 సంవత్సరాలు కౌన్సిలింగ్ చేసే వరకు వాడు ఇటు మార్కుడో తెలియదు, అటు మార్కుడో తెలియదు. అవన్నీ జరిగే వరకు చాలా టైం జరుగుతుంది. మనకు అంత టైం లేదు. అంతమంది ఆడపిల్లలు కోల్పోవడానికి మనం సిద్ధంగా లేదు. ఇమీడియట్గా లా కఠినతరం కావాలనేదే మా డిమాండ్. మీ ఆర్గనైజేషన్ ద్వారా మేము అదే డిమాండ్ చేస్తున్నాము. మేము అదే రిక్వెస్ట్, అప్పీలు అన్ని గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, వివిధ వ్యవస్థలకు మేము అప్పీల్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం. ఆడపిల్లల రక్షణ కావాలని మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరొకసారి ఈ ఆర్గనైజేషన్కి ఈ మూమెంట్ ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆడియన్స్ తరపు నుండి ఒక ప్రశ్న రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆడియన్స్ నుంచి ఎవరైనా ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నారా? उर्दू में बोलो। आपका नाम बोलिए, आपका सवाल बोलिए। आपका सवाल किसका है ये भी बोलिए। आपका नाम बोलिए, नाम बोलकर आपका सवाल किससे है वो बोलिए। मेरा नाम फरीदा बेगम है। मेरा सवाल नाज़िर साहबा से है कि हकीकत में आज़ादी क्या है। अगर हम आज़ादी के अखलाक इससे नहीं जोड़ेंगे तो इससे समाज में क्या बिगाड़ पैदा होगा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। थैंक यू आपके क्वेश्चन के लिए। तो आपका क्वेश्चन ये था कि एक्चुअल में फ्रीडम है क्या, आज़ादी है क्या। तो देखिए, अगर हम बड़े बड़े स्कॉलर्स उठाकर देखें तो हमें मालूम होगा कि फ्रीडम और मोरालिटी ये दोनों चीज़ें एक दूसरे से डिफरेंट नहीं है। अगर हम हकीकत में देखा जाए तो आज़ादी के साथ अखलाकियात लाजिम है, क्योंकि मोरालिटी पर ही फ्रीडम का आधार है। इसके बगैर अगर आज़ादी इस्तेमाल की जाती हो, अगर कोई इंसान, कोई व्यक्ति अपने फ्रीडम को मोरालिटी के बिना अगर यूज़ करना चाहे तो वो उसके लिए बहुत ज़्यादा नुकसानदायक। सो उसके लिए सबसे पहले एक व्यक्ति को, एक इंसान को ये जानना होगा कि एक्चुअल में रियल फ्रीडम है क्या, और एक इंसान को जो फ्रीडम दिया जाता है वो क्यों दिया जाता है। तो अगर हम देखें तो अल्लाह तबारक व तआला ने जब हमें पैदा किया तो उसके साथ साथ हमें अपने सलीम से भी नवाजा, ताकि हम सही और गलत में, अच्छे और बुरे में क्या है तमीज़ कर सकें। ये दोनों में जो डिफरेंसेस है उसको हम अच्छी तरीके से अंडरस्टैंड कर सकें। सो उसके लिए हमें ये जानना है कि रियल फ्रीडम क्या है, ये आज़ादी क्या है। तो अगर हम हमारी हिस्ट्री को देखें तो इसमें बहुत सारी ऐसी बातें और बहुत सारे ऐसे कारनामे भरे पड़े हैं हमारी हिस्ट्री में कि अगर हमारी सोसाइटी में एक व्यक्ति को, एक इंसान को कोई दूसरा इंसान अगर अपना गुलाम बनाना चाहा, अपनी स्लेवरी में लाना चाहा, तो हमारी सोसाइटी के जो अच्छे लोग हैं, जो काम करने वाले हैं, जो हमारी सोसाइटी की भला चाहने वाले हैं, जो हमारी सोसाइटी के फ्रीडम फाइटर्स जो हैं, वो ऐसे लोग हमें
साथ खड़े और इंसानों को क्या है दूसरे इंसानों की गुलामी से निकाला। तो इसका सबसे बड़ा एग्जाम्पल तो हमारा हिंदुस्तान है कि हमने लोगों को इंसानों की गुलामी से निकाला है। क्योंकि देखिए एक फ्रीडम पर्सन और एक स्लेवर पर्सन दोनों का जो माइंडसेट होता है इसमें बहुत डिफरेंट होता है। एक स्लेवर पर्सन जो होता है उसका जो माइंडसेट होता है, एक गुलाम इंसान के माइंडसेट जो होता है वो बहुत ही महदूद होता है। वही अगर एक फ्रीडम पर्सन जो होता है, एक आज़ाद इंसान का जो माइंडसेट होता है वो बहुत ही ब्रॉड माइंडसेट होता है। यानी ऐसा व्यक्ति ना सिर्फ अपने डेवलपमेंट पर काम करता है, अपने डेवलपमेंट के लिए कोशिश करता है, बल्कि ऐसा इंसान, ऐसा व्यक्ति अपने डेवलपमेंट के साथ साथ समाज के डेवलपमेंट के लिए भी एक अहम रोल प्ले करता है। क्योंकि एक ब्रॉड माइंडेड पर्सन ये जानता है कि समाज का डेवलपमेंट एक व्यक्ति के डेवलपमेंट पर डिपेंड होता है। सो ये है एक्चुअल में रियल फ्रीडम का मोटो, रियल फ्रीडम का मकसद। इसे कहते हैं एक्चुअल में रियल फ्रीडम कि हम अपने डेवलपमेंट के साथ साथ अपनी सोसाइटी के डेवलपमेंट में भी एक अहम रोल प्ले करें। तो उसके साथ साथ अभी आपका दूसरा क्वेश्चन था कि हम अगर फ्रीडम को मोरल वैल्यूज के साथ बाउंड ना किया जाए तो उससे समाज में क्या क्या नुकसान पैदा हो सकते हैं। तो देखिए जैसे कि हम सब एक डेमोक्रेटिक कंट्री में रहने वाले हैं, एक आज़ाद हिंदुस्तान में हम रहने वाले हैं अल्हम्दुलिल्लाह। तो यहाँ पर हर व्यक्ति को, हर इंसान को फ्रीडम ऑफ राइट्स दिए गए हैं। और ये फ्रीडम ऑफ राइट्स जो हमें दिए गए हैं वो इसलिए दिए गए हैं कि हमारी सोसाइटी में, हमारी कंट्री में जो क्राइसिस हो रहे हैं, जो गलत हो रहा है, उसके खिलाफ, उसके अगेंस्ट में हम कोई एक्शन ले सकें। सो जब हम हमारी सोसाइटी में, हमारी कंट्री में जो क्राइसिस हो रहे हैं उसके अगेंस्ट जब हम कोई एक्शन लेते हैं तो उस टाइम हम इस चीज़ को मैनेज करें। हमारा जो फ्रीडम है, फ्रीडम ऑफ राइट्स, उसमें हम मोरल वैल्यूज को इस तरह मेंटेन रखते हुए अपने लोगों में हम अपना वे ऑफ थिंकिंग बताएं कि जिससे हम जब लोगों में अपनी बात बताएं तो उससे लोगों में नफरत ना पाए, तासुब ना पाए, भाईचारे में किसी तरह की कोई कशीदगी ना पैदा हो, जिससे लोगों में मोहब्बत के बजाय नफरतें परवान न चढ़ने। सो ये तमाम चीज़ें, ये मोरल वैल्यूज हमारे फ्रीडम में उस वक्त मेंटेन रखेंगे जब हम हमारे फ्रीडम को मोरल वैल्यूज के साथ करते हुए हम अपनी लाइफ को स्पेंड करेंगे। अगर दूसरी तरफ हम देखें कि अगर हम हमारे फ्रीडम को मोरल वैल्यूज के साथ अगर नहीं जोड़ेंगे, उसको बाउंड नहीं करेंगे, तो देखिए आज सोसाइटी में इमोरालिटी क्या है, बड़ी तेजी के साथ बढ़ती जा रही है। जिसका एक लाइव एग्जाम्पल का केस है जिसे हम सब जानते हैं कि हमारी उस बहन को फ्रीडम था, उसके पास राइट्स थे तालीम हासिल करने की, उसने अपने फ्रीडम को, अपने राइट्स को एक पॉजिटिव वे में यूज करते हुए उसने अपने आप को उस लेवल पर ले गई, अपने आप को एक सक्सेसफुल इंसान उसने बनाया हार्डवर्क करते हुए। वहीं दूसरी तरफ कुछ दरिंदों ने अपने फ्रीडम को, उनका जो फ्रीडम था, अपने फ्रीडम को मोरल वैल्यूज के साथ यूज ना करते हुए, मोरल वैल्यूज के साथ बाउंड ना करते हुए इस दरिंदगी का सबूत दिया कि अगर मुआशरे में अगर हम हमारे फ्रीडम को मोरल वैल्यूज के साथ बाउंड नहीं करेंगे तो इस तरह की दरिंदगी क्या है रोजाना सामने आती रहेगी, जिससे आज हमारे अखबार भरे पड़े। तो हमारी जो मनमन कैंपेन है, नेशनल वे में जो कैंपेन चल रही है, उसका थीम, उसका मोटो यही है कि हम तमाम लोगों में ये अवेयरनेस ला सकें कि एक्चुअल में रियल फ्रीडम है क्या, और अगर फ्रीडम को मोरल वैल्यूज के साथ हम बाउंड नहीं करेंगे तो उससे सोसाइटी में क्या क्या नुकसान हो सकते हैं। तो इसी वे ऑफ थिंकिंग की तरफ हम लोगों को क्या है, इस चीज़ का अवेयरनेस हम लोगों में लाने के लिए क्या है 120 डेज से क्या है ये कोशिश हमारी चल रही है। तो ये एक इतनी बड़ी टॉपिक है कि अगर हम इस मोरालिटी, इस फ्रीडम पर 1 मंथ भी अगर हम हार्डवर्क करें तो ये चीज़ कंप्लीट होने वाली नहीं है। 1 मंथ तो क्या है, ये हमारी शुरुआत है। सिर्फ इस टॉपिक को, इस अवेयरनेस को आगे भी हमें इस पे काम करना है ताकि हम लोगों में सही अवेयरनेस ला सकें और मोरालिटी का क्या है सही तस्वुर हम लोगों के जहनों में पैदा कर सकें, ताकि एक पॉजिटिव सोसाइटी हम बना सकें इंशाल्लाह। స్పీకీ మేడం గారు చెప్పినట్టు అందరి హృదయాల్లో ఒక విధమైనటువంటి
ప్రాంతాల్లో అనేక రకాల కట్టుబాట్లను ఏర్పాటు చేసి స్త్రీ యొక్క సంరక్షణకు ఎన్నో సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు అంత గొప్పవాడు కూడా చెప్పిన మాట, ఈ భారతదేశంలో అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా రోడ్డు మీద నడవగలిగినాడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని ఆనాడే ఆ మహాత్ముడు చెప్పారు. అంటే అప్పటి నుంచి కూడా మనం ఇన్సెక్యూరిటీగానే ఉంటున్నాం. స్త్రీకి చిన్నప్పుడు పుట్టినప్పుడు తండ్రి సంరక్షణ, పెరుగుతున్నప్పుడు అన్నదమ్ముల సంరక్షణ, పెళ్ళి చేసి భర్త సంరక్షణ, తర్వాత కొడుకుల సంరక్షణ, ఈ విధంగా ఎవరో ఒకరు సంరక్షకులుగా ఉంటేనే ఆమె జీవితం తెల్లారే పరిస్థితి వచ్చింది. కానీ నిజానికి సంరక్షకులుగా వాళ్ళు ఉంటున్నప్పటికీ మన యొక్క సేవలో అది ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ప్రతి సంస్కృతిలో చెప్పినటువంటి నైతిక విలువలు అన్నీ ఒకే విధానంలో ఉంటాయి. తెలుగులో ఒకటి ఉంది ఏంటంటే, దేవుడు అంతటా ఉండలేక అమ్మను సృష్టించాడు, అమ్మ రూపంలో దేవుడు ప్రతి ఇంటిలో ఉంటాడు అని మా దాంట్లో ఉంది. అంటే ఒక స్త్రీమూర్తిని ఒక అత్యంత విలువైన దేవుడి స్థానంలో సృష్టించి చెప్పినప్పుడు తల్లి ఒక్కటే స్త్రీ కాదు కదా, సోదరు మనులు, చెల్లెళ్ళు, అక్కచెల్లెళ్ళు, ప్రతి స్త్రీలో దేవతను చూడగలిగే ఆలోచన వాళ్ళలో కల్పించాలి, తేవాలి. మగపిల్లలకు కూడా ఒక ఆడపిల్లకే తన జీవితంలో వచ్చేటువంటి అంటే తన శరీరంలో వచ్చే మార్పుల గురించి కానీ, తీసుకునే జాగ్రత్తల గురించి కానీ, మెచ్యూర్ అయింది అయినాక ఎట్లా ఉండాలి, ఏం చేయాలని అన్ని ఆడపిల్లలకే నేర్పుతాం. ఆమెను జాగ్రత్తగా ఉండమంటాం, ఆమెకి అన్నీ చేస్తాం. కానీ అదే మగపిల్లవాడిలో కూడా అడల్సన్ స్టేజ్ కమ్మార దశలో 13 సంవత్సరాల నుంచి వాళ్ళలో కూడా మార్పులు వస్తాయి, మగ లక్షణాలు వస్తుంటాయి, హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి, ఫీలింగ్స్ వస్తుంటాయి. మరి ఇట్లా మార్పులు వస్తుంటాయి బిడ్డ అని ఏ మగ పిల్లగాడికి ఏ తల్లిదండ్రులు నేర్పారు. మరి ఆ మార్పుల వల్ల ఏం జరుగుతుంది, హార్మోన్స్ ప్రభావం ఏంటిది అనేది వాడికి తెలిసినప్పుడు వాడు కొంతలో కొంత ఇది శారీరక మార్పు, దీన్ని కంట్రోల్ చేసుకోవాలనే తెలివి వాళ్ళలో వస్తుంది. ఆడపిల్లకి అన్నీ చెప్పినప్పుడు మగపిల్లానికి ఎందుకు చెప్పద్దు, మగపిల్లాన్ని ఎందుకు పెంచద్దు? ఒక ఆడపిల్లకే కట్టుబాట్లు కాదు కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో మగపిల్లలకే ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మంచి చెడు గురించి రోజు 1 గంట కూర్చుని పెట్టి చెప్పినా తప్పులేదు. ఇంట్లో ఆడపిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ముందు ఆడపిల్లల్ని మన ఇంట్లో ఎట్లా చూసుకోవాలన్న పిల్లగానికి ప్రాక్టీస్ చేపిస్తే వాడు బయట పోయినాక వాడు మంచి మగ పిల్లగాడే అవుతాడు. ఆడపిల్లని తక్కువ చూసుకోడు, ఆడపిల్లని నీచంగా చూసుకోడు, వాళ్ళ పట్ల ఒక విధమైన ఉండడం అనేది అది కరెక్ట్ కాదు, వచ్చేది. మరి అటువంటి అప్పుడు ఆ విలువలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళ లోపల కొంత సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏర్పడుతుంది, వాళ్ళకు వాళ్ళు తమాయించుకొని ఉండాలి. అయితే ఆడవాళ్ళని చూసినప్పుడు మగవాళ్ళకి, మగవాళ్ళని చూసినప్పుడు ఆడవాళ్ళకి ఆటోమేటిక్ ఆకర్షణ అనేది కలుగుతుంది. అది తప్పు వాడిది కాదు, వాడి వయసుది, వాడిలో ఉండే హార్మోన్లది. మరి ఆ అట్రాక్షన్ కలగకుండా ఉండాలంటే మనం కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి కదా. ఇప్పుడు ఎట్లుంటుంది జనరేషన్ ఆలోచించండి. అది మన ప్రవక్త యొక్క ధన్యవాదాలు చెప్పాలి అంటే అనద్దు, కానీ మీ డ్రెస్సింగ్ అనేది మీకు చాలా సెక్యూరిటీ ఇస్తుంది, చాలా అంటే చాలా సెక్యూరిటీ. ఒకప్పుడు మేము బాధపడేవాళ్ళం, పాపం ఎండాకాలం అనక ఏమనక ఇంత వేడిని భరించుకుంటా వీళ్ళు ఎట్లా ఈ బుర్కా వేసుకొని తిరుగుతుండ్రు. నిజమే, మరి అది ఉండడం వల్లనే ఆ మాత్రం సెక్యూరిటీగా ఉండగలుగుతున్నారు. మరి మా యొక్క దుస్తుల విషయంలో మమ్మల్ని మంచిగా ఉండమని మాకు
9 గజాల చీర అంటే 9 మీటర్ల చీర దాదాపు కట్టుకునే విధానం, శరీరాన్ని కప్పుకునే విధానం అన్నీ మాకు కూడా మంచిగానే ఉన్నాయి, ఏమని కాదు. రాను ఏమైంది, ఏ విధంగా తయారైంది డ్రెస్సింగ్ అనేది. సరే కంఫర్ట్ 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 అనుకుంటా పోకుండా రోజంతా చిన్నగా అయిపోయి ఏ భాగాలైతే స్త్రీ పరపురుషుడికి చూపించకూడదో ఆ భాగాలన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి. మీరు దయచేసి నన్ను తిట్టినా పర్వాలేదు, నేను ఎక్కడి నుంచో బాధపడుతున్నా ఈ భావాన్ని చెప్పుకోవాలని. నాకు ఈ వేదిక దొరికినందుకు చెప్పుకుంటున్నా, దయచేసి అనేదా భావించదు. మా ఆడపిల్లలకంటే మా స్కూల్లో పిల్లలందరికీ కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా తిడుతుంటాం, చెప్తుంటాం, మార్పిస్తుంటాం. అవసరమైతే ఇంటికి పంపించి కూడా మార్పించిన పరిస్థితులు ఉన్నాయి. అది ఎందుకు అట్లా తయారైందంటే కేవలం సినిమాలు సీరియళ్ళు అవి చూసి. ఏంటి అది అవసరమా, అది అవసరమా అనేది ఒక ప్రశ్న మన బిడ్డకి వేసి ఆలోచించండి. ఇది అవసరమా? అంతెందుకు, మన ఇంట్లో ఆడపిల్ల అశ్లీలమైన దుస్తులతో తిరిగితే మన కడుపులో పుట్టిన కొడుకే చెడు దృష్టితో రక్షించుకోవాల్సిన పరిస్థితి ముందు మన ఇంట్లోనే ఉంది. ముందు మన ఇంట్లో మన జాతిని రక్షించుకున్నాక ఆ తర్వాత బయట ఆలోచించాలి. నిజానికి అట్లా ఈ రేప్ కేసుల విషయంలో నాకు టాపిక్ ఉందో లేదో కానీ మన అరబ్ కంట్రీస్లలో ఎంత చక్కటి శిక్షలు ఉన్నాయి. అది దొరకగానే వెంటనే హ్యాంగింగ్ చేసేస్తారు. మనం కూడా చెప్పి ఇంకా నిజానికి ఏ అవయవంతో అయితే వాడు రెచ్చిపోయిండో ఆ అవయవాన్ని కట్ చేయడం అనేది మన అరబ్ కంట్రీ శిక్షలలో ఉంది. నిజంగా అట్లనే చేయాలి, అప్పుడు కానీ వాళ్ళకు రోగాలు వెళ్తాయి. మీకు అర్థమై ఉన్నది అనుకుంటా. దీని వల్లనే కదా వాడు అంతా అవుతున్నాడు, దాన్నే కట్ చేసేయాలనే శిక్ష చట్టం ఉన్నది. మరి ఎన్ని చేసినా వీళ్ళలో మార్పు వస్తలేదు. సరే ఒక పని చేద్దాం, మనం కొంత మారి చూద్దాం, మనం శారీరకంగా బలం పొందుదాం. ఇప్పుడు మన దగ్గర కరాటే అవన్నీ నేర్పిస్తుంటాం ఆడపిల్లలకి. అది అవసరమా అని 100 మంది తల్లిదండ్రులకు అప్లికేషన్లు పంపిస్తే, అంటే వాళ్ళ ఒపీనియన్ కోసం పంపిస్తే అలా 12 మంది తల్లిదండ్రులు మాత్రమే యాక్సెప్ట్ చేసి లెటర్లు పంపించారు. ఆడవాళ్ళకి అవసరమా? మరి ఇప్పుడు అవసరం అవుతుంది. తనను తాను రక్షించుకోవాలి. శారీరకంగా బలహీనరాలై ఉన్నది కనుక ఎంతగానో పోలీస్ సపోర్ట్ ఉంటుంది, ఎంతగానో షూటింగ్లు రక్షిస్తాయి. మనల్ని కనీసం మినిమం మనకి మనమైనా రక్షించుకోవాల్సిన సామర్థ్యం, శారీరక సామర్థ్యం మనకు అవసరం. ఆ చిన్న చిన్న టెక్నిక్స్ కదా, అంటే ఏదో బ్లాక్ బెల్ట్ ఇవ్వండి, ఏదో మంచిగా పర్పస్ దీనికి మంచి యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా వేరే దగ్గర కూడా పెట్టుకోండి, కానీ అది మంచిగా ఇప్పుడు యువతకి ఏంటి మెయిన్ ఫోన్స్, అంటే ఫోన్స్ కూడా మంచి దానికి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఫోన్స్ ఏమైనా కాల్స్ వస్తాయి అట్లా యూజ్ చేసుకోండి, కానీ దానికి మిస్యూజ్ చేసుకోకండి. ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఫోన్ అనేది మన పిల్లలకి ఇస్తాము, వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం, వాళ్ళకి ఫోన్ అయితే ఇంపార్టెంటే కదా. ఇప్పుడు వాళ్ళు స్టాటిక్స్ ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళిండ్రు, అయ్యో పిల్లలు ఏం చేస్తారు, రోజుకి ఒకసారి ఏంటంటే నాకు ఇది కాదు, పిల్లలు రోజు ఒకసారైనా ఫోన్ చేస్తారు, హాస్టల్లో ఉంటారు కదా, ఏదో ఒకసారైనా ఫోన్ చేస్తే మనం మాట్లాడతాం కదా. వాళ్ళకి మనం ఫోన్ ఇవ్వాలి, కానీ పిల్లలకి ఏం చెప్పాలి, మన ఇంట్లో ఫ్యామిలీ కూడా మనం పిల్లలకి చెప్పాలి ఇట్లా ఉండాలి అని చెప్పేసి. మరి మొత్తం వాళ్ళ ఫ్రీడమ్ కూడా ఇవ్వద్దు, వాళ్ళకి ఇట్లా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పిండొచ్చు, అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు, పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చినాం, ఇప్పుడు ఉంటున్నామా ఇదేదో నేను కూడా ఎవరికి వాళ్ళనే ఉంటాను కదా. ఇప్పుడు మెయిన్ అది ఏంటంటే ఎవరి దాళ్ళు సపరేట్ ఉండాలి, ఎవరి దాళ్ళు అనేసి పిల్లలకు అట్లా కూడా ఉండలేకపోతుంది. అంటే ఈ జనరేషన్ అట్లా అయిపోయింది, ఎవరికి వాళ్ళకి అన్నట్టు. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండే, పెద్దవాళ్ళు చెప్పింది విని అట్లా సంస్కారంగా ఉండే. ఇప్పుడు పిల్లలకి మనం చెప్పాలి, మెయిన్ ఇంట్లో నుంచి రావాలి. ఎస్ఏ గారు అన్నట్టు మనం ఇంట్లో నుంచి నేర్చుకోవాలి. మనం ఇంట్లో పేరెంట్స్, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంత బ్యాగ్స్కి ఇస్తారా? ఇయ్యారు. అది మెయిన్ డామినేషన్. మన ఇండియాలో మెయిన్ డామినేషన్ నడుస్తుంది. నడవాలి దానికి వాళ్ళు మనం చెప్తాము, మనం కూడా మంచి యూజ్ చేసుకుందాం. అది కామన్ అప్పటి నుండి అదే మెయిన్ డామినేషన్. అంటే ఇప్పుడు కూడా మెయిన్ డామినేషనే ఉంది, నేను కాదనట్లేదు, కానీ దాన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకుందాం. బయటకు వస్తున్నాం, మన ఫ్రీడమ్ వచ్చింది అని మనం ఇష్టం ఉన్నట్టు తిరిగితే కూడా అది మంచిగా ఉండదు కదా. హస్బెండ్ విజయ్తో మీరు ఇక్కడికి వచ్చింది కదా, మీ హస్బెండ్ పంపిస్తుంది, అవునా కదా? వీ షుడ్ గివ్ రెస్పెక్ట్, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం మంచిగా స్వేచ్ఛగా తిరుగుదాం, మంచిగా మనం అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుందాం, అది మంచిగా యూజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.
प्रणाम सभी को नमस्कार।